హాయ్ ఫ్రెండ్స్, హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇదైతే మనకి యూపీఎస్సీ అనమాట, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సంబంధించి 146 వేరియస్ వేకెన్సీస్ కోసం అయితే మనకి అడ్వర్టైజ్మెంట్ నెంబర్ 7/2023 అయితే ఇష్యూ అయితే అయింది. దానికి సంబంధించి అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ అయితే ఈరోజు స్టార్ట్ అవుతున్నది 8th April 2023 అనమాట. ఇంకా లాస్ట్ డేట్ ఫర్ అప్లై ఆన్లైన్ ఇస్ 27th April 2023. దీనికి సంబంధించి ఇక్కడ మనకి వేకెన్సీ డీటెయిల్స్ అయితే ఇచ్చారు. రీసెర్చ్ ఆఫీసర్ న్యాచురోపతి, రీసెర్చ్ ఆఫీసర్ యోగా, అసిస్టెంట్ డైరెక్టర్ రెగ్యులేషన్స్ అండ్ ఇన్ఫర్మేషన్, అసిస్టెంట్ డైరెక్టర్ ఫోరెన్సిక్ ఆడిట్, ఇంకా పబ్లిక్ ప్రాసిక్యూటర్, జూనియర్ ఇంజనీర్ సివిల్, అలాగే జూనియర్ ఇంజనీర్ ఎలక్ట్రికల్, అలాగే మనకి అసిస్టెంట్ ఆర్కిటెక్ట్, ఇలాగ మనకి వేరియస్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి. దానికి సంబంధించినటువంటి వేకెన్సీ నెంబర్స్ అనమాట ఇవన్నీ. ఇక్కడ మనకి ఆపోజిట్లో ఇక్కడ మనకి అప్లై నవ్ అని ఉంది. మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తుంటే ఆ పోస్ట్ మీద అయితే మనం ఈ అప్లై నవ్ అనేది అయితే తీసుకోవాలన్నమాట. ఫ్రెండ్స్, ఇంకా ఈ రీసెర్చ్ ఆఫీసర్ న్యాచురోపతి ఒక పోస్ట్ అయితే ఉంది. దీనికి డిగ్రీ పీజీ అయితే ఇచ్చారు దానికి సంబంధించినటువంటి సబ్జెక్టులు. అలాగే రీసెర్చ్ ఆఫీసర్ యోగాకి సంబంధించి ఒక పోస్ట్ అయితే ఉంది, డిగ్రీ పీజీ అయితే ఇచ్చారు. ఇంకా అసిస్టెంట్ డైరెక్టర్ ఆర్ఐ అనమాట, ఎల్ఎల్బి కావాలి. దీనికి 16 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇంకా అసిస్టెంట్ డైరెక్టర్ ఫోరెన్సిక్ ఆడిట్ దానికి సంబంధించి ఒక పోస్ట్ అయితే ఉంది. సిఏ, సిఎంఏ, సిఎస్, సిఎఫ్ఏ, ఎల్ఎల్బి, ఎంబీఏ, ఎంకామ్ అనమాట, లేదంటే పీజీ డిప్లొమా అయితే ఇచ్చారు ఆ యొక్క సబ్జెక్ట్లో. అలాగే పబ్లిక్ ప్రాసిక్యూటర్కి సంబంధించి ఎల్ఎల్బి అయితే ఇచ్చారు. ఇంకా జూనియర్ ఇంజనీర్ సివిల్కి సంబంధించి సివిల్ బ్రాంచ్లో డిప్లొమా లేదంటే బీటెక్ అయితే చేసి ఉండాలి. అది 58 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇంకా జూనియర్ ఇంజనీర్ ఎలక్ట్రికల్ సంబంధించి 20 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. దీనికి కూడా డిప్లొమా లేదంటే బీటెక్ ఈ ఎలక్ట్రికల్ బ్రాంచ్లో అయితే చేసి ఉండాలి. ఇంకా అసిస్టెంట్ ఆర్కిటెక్ట్కి సంబంధించి కూడా డిగ్రీ అయితే ఇచ్చారు ఈ పర్టికులర్ సబ్జెక్ట్లో అనమాట. ఇంకా ఫ్రెండ్స్, మనకి ఇక్కడ యాజ్ ఆన్ 1st January 2023కి మనకి ఇక్కడ పోస్ట్ ఏజ్ అయితే ఇచ్చారు. ఈ రీసెర్చ్ ఆఫీసర్, అలాగే మనకి ఇక్కడ అసిస్టెంట్ డైరెక్టర్ ఫోరెన్సిక్ ఆడిట్, అలాగే పబ్లిక్ ప్రాసిక్యూటర్, అలాగే అసిస్టెంట్ ఆర్కిటెక్ట్, వీళ్ళకైతే 35 years అయితే ఇచ్చారు. ఇంకా ఏజ్ రిలాక్సేషన్ అయితే SC/ST 5 years, ఓబీసీ NCL 3 years, అలాగే పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ 10 years అప్లికబుల్ అయితే అవుతుంది. ఇంకా అదర్ వేకెన్సీస్కి సంబంధించి జూనియర్ ఇంజనీర్, అలాగే వీటికైతే 30 years అయితే ఇచ్చారు. ఇంకా అసిస్టెంట్ డైరెక్టర్ రెగ్యులేషన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ 40 years అయితే ఇచ్చారు. ఇక్కడైతే మనకి పోస్ట్ వైజ్ ఏజ్ అయితే ఉన్నది. ఇంకా ఫీజు విషయానికి వచ్చేసరికి మనకి ఇక్కడ 25 rupees అయితే ఇచ్చారు. 25 rupees అయితే మనం పే చేయాలన్నమాట. యూఆర్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్, ఇంకా ఉమెన్, SC/ST పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి అయితే ఫీజు అస్సలు లేదనమాట. ఇంకా అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్కి సంబంధించి మనం ఇక్కడ ఈ అప్లై నవ్ అనే దాని మీద అయితే క్లిక్ అయితే చేయాలి. దీని మీద క్లిక్ అయితే చేస్తే మనకి ఇలాగైతే వస్తుంది. ఇక్కడ మనకి ఇవన్నీ మనం చదువుకోవాలి, ఇన్స్ట్రక్షన్స్. నెక్స్ట్ అనాలి. మళ్ళీ ఇక్కడ మనం ఇన్స్ట్రక్షన్స్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ అంటే ఇక్కడ కిందకి రావాలి. కిందకి వచ్చేసి మనం ఇక్కడ టిక్ ఆన్ చేసి ఇక్కడ ప్రొసీడ్ అనే బటన్ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ మనకి రిజిస్ట్రేషన్ ఐడి, పాస్వర్డ్, ఇక్కడ క్యాప్చా ఇచ్చేసి మనం లాగిన్ అయ్యి అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్ చేయాలి. దానికన్నా ముందు ఇక్కడ ఎవరైతే గతంలో ఈ రిజిస్ట్రేషన్ చేసుకోలేరో వాళ్ళైతే ఇక్కడ న్యూ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేసి ఈ రిజిస్ట్రేషన్ అయితే మనం చేసుకోవాలన్నమాట. తర్వాత ఈ రిజిస్ట్రేషన్ ఐడి మనకి జనరేట్ అవుతుంది. అది ఇచ్చేసి పాస్వర్డ్ ఇచ్చేసి మనం అప్లికేషన్ ఫామ్ అయితే ఇలాగా ఫిల్ అయితే చేయాలి. ఫ్రెండ్స్, ఇదైతే మనకి యూపీఎస్సీ రిజిస్ట్రేషన్ ఫామ్ అనమాట. ఆల్ ఫీల్డ్స్ ఆర్ మ్యాండేటరీ. మనకి ఇక్కడ ఇచ్చినటువంటి అన్ని ఫీల్డ్స్ మనం కంపల్సరీగా ఫిల్ అయితే చేయాలి. ఇక్కడ నేమ్, మీ యొక్క ఫస్ట్ నేమ్ ఇక్కడ మెన్షన్ చేయాలి, మిడిల్ నేమ్ ఇక్కడ మెన్షన్ చేయాలి, లాస్ట్ నేమ్ అయితే ఇక్కడ మెన్షన్ చేయాలి. యూ షుడ్ నాట్ మెన్షన్ ఎనీ ప్రిఫిక్సెస్ సచ్ యాజ్ శ్రీ, మిస్టర్, అలాగే శాలిటేషన్స్ ఏమి మనం ఇక్కడ మెన్షన్ అయితే చేయకూడదు. క్లియర్గా మన డాక్యుమెంట్స్లో ఉన్నట్టుగా మనం 10th class దాని ప్రకారం ఇక్కడ ఫస్ట్ నేమ్, మిడిల్ నేమ్, సర్ నేమ్, లాస్ట్ నేమ్, సర్ నేమ్ ఇవ్వచ్చు. లేకపోతే మీకు డాక్యుమెంట్స్లో ఉన్న ప్రకారం అయితే ఇవ్వచ్చు. అలాగే మీ యొక్క ఫాదర్స్ నేమ్ ఫస్ట్ నేమ్, మిడిల్ నేమ్, లాస్ట్ నేమ్, అలాగే మీ యొక్క మదర్స్ నేమ్లో ఫస్ట్ నేమ్, మిడిల్ నేమ్, లాస్ట్ నేమ్ అయితే ఇక్కడ మెన్షన్ చేయాలి. జెండర్ మేల్, ఫీమేల్ ఇది మెన్షన్ చేయాలి. కమ్యూనిటీ జనరల్, ఓబీసీనా, SC/STనా, ఇంకా కూడా ఈడబ్ల్యూఎస్ మీ యొక్క కేటగిరీ అయితే ఇక్కడ మెన్షన్ అయితే చేయాలి. సెలెక్ట్ అయితే చేసుకోవాలి. కిందకి రావాలి. కిందకి వచ్చేస్తే ఇక్కడ మీ యొక్క ఇంకా పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ అయితే కనుక ఇక్కడ ఎస్ పెట్టుకోవాలి. అదర్వైజ్ అయితే నో అయితే తీసుకోవాలి. ఇంకా ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ 10th class లేదంటే మెట్రికులేషన్ దాని ప్రకారం మీరు ఇక్కడ క్యాలెండర్ ఉంటుంది. దీని నుంచి మనం ఫస్ట్ ఇయర్, తర్వాత మంత్, తర్వాత డే, ఇలాగ డేట్ ఆఫ్ బర్త్ అయితే మనం సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఇంకా ప్లేస్ ఆఫ్ బర్త్ మీరు ఎక్కడ బోర్న్ అయ్యారు అదైతే మీరు ఇక్కడ మెన్షన్ అయితే చేయాలి. అలాగే స్టేట్, మీరు ఏ స్టేట్లో బోర్న్ అయ్యారు, ఇంకా మీ యొక్క నేషనాలిటీ ఇండియానా లేకపోతే ఇది మెన్షన్ చేయాలి.
అలాగే మొబైల్ నెంబర్, మీ యొక్క 10 డిజిట్ మొబైల్ నెంబర్ ఇక్కడ మెన్షన్ చేయాలి. అదైతే కన్ఫర్మ్ అయితే చేయాలి. మీ యొక్క ఈమెయిల్ ఐడి ఇవ్వాలి. ఆ యొక్క ఈమెయిల్ ఐడిని ఇక్కడ కన్ఫర్మ్ అయితే చేయాలి. ఇవన్నీ కూడా మనకి తర్వాత చేంజ్ చేసుకునే అవకాశం అయితే ఉండదు, ఎడిట్ ఆప్షన్ ఉండదు. కాబట్టి మనం ఇవన్నీ జాగ్రత్తగా మిస్టేక్స్ లేకుండా, తప్పులు లేకుండా అయితే చెక్ చేసుకొని మాత్రమే మనం సేవ్ అని కంటిన్యూ చేయాలి. ఇక్కడ ఈమెయిల్ ఐడి ఇవ్వాలి. ఇక్కడ ఈమెయిల్ ఐడి కన్ఫర్మ్ చేసిన తర్వాత పాస్వర్డ్ అయితే ఒకటి జనరేట్ చేసుకోవాలి. మనం ఎలాగంటే మనకి ఇక్కడ ఏదైతే ఇచ్చారో కిందకి రావాలి. ఇక్కడ మనకి 10 to 20 క్యారెక్టర్స్ వరకు మన పాస్వర్డ్ అయితే జనరేట్ చేసుకోవచ్చు. దానిలో ఒక అప్పర్ కేసు, ఒక లోయర్ కేసు, ఒక నెంబరు, అలాగే ఒక స్పెషల్ క్యారెక్టర్ కూడా ఉండేలా చూసుకోవటం అనేది బెటర్ అనమాట. ఇక్కడ మనకి లోయర్ కేసు, అప్పర్ కేసు, నెంబర్ మాత్రమే ఇచ్చారు. 10 to 20 క్యారెక్టర్స్ మధ్య ఇక్కడ ఒక పాస్వర్డ్ జనరేట్ చేసుకొని అది ఇక్కడ కన్ఫర్మ్ చేసి ఇక్కడ ఈ క్యాప్చా ఇమేజ్ ఇచ్చేసి మనం ఇక్కడ సేవ్ అని కంటిన్యూ అయితే చేయాలి. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి నెక్స్ట్ ఫామ్ అయితే ఇలాగైతే వచ్చింది. మనకి ఇక్కడ మన ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా మనకి విజిబుల్ అయితే అవుతుంది. ఇక్కడ మన యువర్ రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ ఆర్ నాన్ ఎడిటబుల్ అంటే మనకి వన్స్ సబ్మిటెడ్ నాన్ ఎడిటబుల్ అని వచ్చింది. అంటే మనకి ఎడిట్ చేసుకునే అవకాశం అయితే లేదని చెప్తున్నారు. మన ఇచ్చినటువంటి మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి, మన నేము, ఇక్కడ ఇచ్చినటువంటి రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో మనం ఇక్కడ మనకి ఎడిట్ డీటెయిల్స్ అని ఉన్నది. ఇప్పుడు మాత్రం మనం ఎడిట్ అయితే చేసుకోవచ్చు. వన్స్ వీ హ్యావ్ సబ్మిటెడ్ ద డీటెయిల్స్, ఈ సబ్మిట్ డీటెయిల్స్ మీద మనం క్లిక్ చేసిన తర్వాత మనకి ఎడిట్ ఆప్షన్ అయితే ఉండదన్నమాట. అందుకని మనం చెక్ చేసుకొని ప్రాపర్గా ఉన్నాయి లేదా అనేది, అన్ని ప్రాపర్గా ఉంటే మాత్రమే మనం ఇక్కడ సబ్మిట్ డీటెయిల్స్ మీద అయితే క్లిక్ అయితే చేయాలన్నమాట. ఫ్రెండ్స్ మనకి నెక్స్ట్ ఇక్కడ యు ఆర్ సక్సెస్ఫుల్లీ రిజిస్టర్డ్, యువర్ రిజిస్ట్రేషన్ నెంబర్ ఐడి సోన్ వచ్చింది. ఇక్కడ మనకి ప్రింట్ తీసుకోవచ్చు. ఇక్కడ కంటిన్యూ అని ఉంది, దీని మీద అయితే మనం క్లిక్ చేయొచ్చు. లేదంటే కనుక మనం ఇందాక వచ్చినటువంటి ఆ ఫస్ట్ ఫామ్లోకి వెళ్ళిపోయి అప్లై, మనం ఏ పోస్ట్కి అప్లై చేస్తుంటే ఆ పోస్ట్ మీద క్లిక్ చేసి మనం అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్ మనం నెక్స్ట్ ఇక్కడికి అయితే వచ్చేసామన్నమాట. ఈ పోస్ట్ మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తుంటే ఆ పోస్ట్ అప్లై నవ్ అనేది తీసుకోవాలి. ఇక్కడ సపోజ్ మీరు జూనియర్ ఇంజనీర్ సివిల్ అప్లై చేయాలి అని అనుకుంటే దీని మీద అయితే క్లిక్ చేయాలి. మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నా ఆ పోస్ట్ అప్లై నవ్ అయితే తీసుకోవాలి. సపోజ్ నేను ఇదైతే తీసుకుంటున్నాను, నేను సివిల్ కిందకి పోవాలి, ఇలాగ వస్తుంది. మనకి నెక్స్ట్ అనాలి, ఇందాక వచ్చినట్టు ఇక్కడ నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసి ఇక్కడ మనం టిక్ ఆన్ చేసేసి మనం ప్రొసీడ్ అయితే అనాలి. ఇక్కడ మనకి లాగిన్ రిజిస్ట్రేషన్ ఐడి ఇప్పుడు మనకి ఇచ్చారు వాళ్ళు, పాస్వర్డ్ మనం జనరేట్ చేసుకున్నాం, అది మనకి తెలుసు. ఇక్కడ మనం క్యాప్చా ఇచ్చేసి లాగిన్ అయితే అవ్వాలి. ఇలాగా ఫ్రెండ్స్ మనకి మన నేమ్తో అయితే మన డాష్ బోర్డ్ అయితే ఓపెన్ అయింది. మనం ఇక్కడ కిందకి రావాలి. ఫ్రెండ్స్ మన కిందకి వచ్చాము. ఇక్కడ మన నేము డీటెయిల్స్ యాజ్ పర్ డాక్యుమెంట్స్ ఉన్నాయా అని అడుగుతున్నారు. యాజ్ పర్ డాక్యుమెంట్స్ అంటే మన ఆధార్ కార్డు, మన 10th క్లాస్ వాటిలో ఉన్నట్టుగా మనం ఇక్కడ నేమ్ ఎంటర్ చేసామని అడుగుతున్నారు. ఎస్ పెట్టాలి కంపల్సరీగా. ఫోటో ఐడెంటిటీ కోసం మనకి ఓటర్ ఐడినా లేకపోతే ఇంకా కూడా పాస్పోర్ట్, పాన్, డ్రైవింగ్ లైసెన్స్, ఆధార్ మీది ఏది అవైలబుల్ ఉంటే అదైతే ఇక్కడ నెంబర్ అయితే మెన్షన్ చేయాలి. ఇంకా మీరు మైనారిటీ కమ్యూనిటీ అయితే ఎస్ పెట్టాలి, అదర్వైజ్ అయితే నో అయితే పెట్టాలన్నమాట. ఇంకా మ్యారిటల్ స్టేటస్ సింగిలా మ్యారీడా, ఇక్కడ హాబీస్ అండ్ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ మీరు ఇక్కడ 500 క్యారెక్టర్స్ వరకు మీ ఇక్కడ మెన్షన్ అయితే చేయొచ్చు. అలాగే మీ ఇక్కడ ఫోటో అప్లోడ్ చేయాలి 1 MB వరకు ఇక్కడ జేపీజీ ఫార్మేట్లో. అలాగే ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కోసం మన 10th క్లాస్ సర్టిఫికేట్ అయితే మనం ఇక్కడ అప్లోడ్ అయితే చేయాలన్నమాట. తర్వాత ఇక్కడ మనం సేవ్ అని కంటిన్యూ అయితే చేయాలి. ఫ్రెండ్స్ మన నెక్స్ట్ స్టెప్ ఆఫ్ అప్లికేషన్ ప్రాసెస్కి అయితే వచ్చాము. ఇక్కడ మీ యొక్క అడ్రస్లో అపార్ట్మెంట్, హౌస్, ప్లాట్ నెంబర్ ఇదైతే మెన్షన్ చేయాలి. స్టేట్ అడ్రస్ ఇక్కడ టౌన్, ఇక్కడ డిస్ట్రిక్ట్, కంట్రీ, అలాగే స్టేట్ మీ యొక్క అడ్రస్ల నుంచి స్టేట్, పిన్ కోడ్ మెన్షన్ చేయాలి. ఇంకా ల్యాండ్ నెంబర్స్ ఏదైనా ఉంటే ఇక్కడ STD కోడ్ 0866040 అలాగే ఇక్కడ ఫోన్ నెంబర్ మెన్షన్ చేయాలి. అలాగే ఇక్కడ మీరు ఇఫ్ యువర్ మెయిలింగ్ అడ్రస్ సేమ్ యాజ్ పర్మనెంట్ అడ్రస్ కనుక సేమ్ అయితే కనుక ఇదైతే క్లిక్ చేస్తే అయితే చేయాలి. నో అయితే కనుక అవి కూడా మనం ఇక్కడ ఫిల్ అయితే చేయాలన్నమాట. నెక్స్ట్ సేవ్ అని కంటిన్యూ అయితే చేయాలి ఇక్కడ. ఫ్రెండ్స్ మన నెక్స్ట్ స్టెప్ ఆఫ్ అప్లికేషన్ ప్రాసెస్కి అయితే వచ్చి మీకు ఏజ్ రిలాక్సేషన్ SC ST OBC వాళ్ళు ఎస్ పెట్టుకోవాలి, జనరల్ వాళ్ళు అయితే నో పెట్టాలన్నమాట. ఇంకా సేవ్ అని కంటిన్యూ చేయాలి. ఇక్కడ మన నెక్స్ట్ స్టెప్ ఆఫ్ అప్లికేషన్ ప్రాసెస్కి అయితే వచ్చి మన ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అయితే ఇక్కడ మనం మెన్షన్ అయితే చేయాలి. క్వాలిఫికేషన్ టైప్ అనమాట. ఇక్కడ మనకి ఎసెన్షియల్, అడిషనల్, హయ్యర్ క్వాలిఫికేషన్ ఏదైతే మనకి నోట్ కైండ్లీ సెలెక్ట్ క్వాలిఫికేషన్ టైప్ కరెక్ట్లీ టు అవాయిడ్ రిజెక్షన్ బై సిస్టమ్ డ్యూరింగ్ కంప్యూటర్ ఎయిడెడ్ షార్ట్ లిస్టింగ్. మనకి ఈ షార్ట్ లిస్టింగ్లో మనకి ప్రాబ్లం వస్తుంది కాబట్టి మనం
జాగ్రత్తగా అయితే ఇది మనం సెలెక్ట్ అయితే చేసుకోవాలి. మనకి ఇక మనం ఇచ్చేటటువంటి క్వాలిఫికేషన్ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ లేకపోతే ఎడిషనల్ హైయర్ క్వాలిఫికేషన్, దీనికి కావాల్సినటువంటిది డిప్లొమా లేదంటే ఇంజనీరింగ్ కాబట్టి మనం ఎసెన్షియల్ అయితే తీసుకోవాలి. మీకు ఇంకా హైయర్ క్వాలిఫికేషన్ ఉంటే ఇది తీసుకొని అదైతే మెన్షన్ అయితే చేయొచ్చు అనమాట. డిగ్రీ బీఈ బీటెక్ లేకపోతే డిప్లొమానా మెన్షన్ చేయాలి. సబ్జెక్ట్ మీది బ్రాంచ్ నేను ఆ పోస్ట్ తీసుకున్నాను కాబట్టి అదొకటే వచ్చింది, సివిల్ ఇంజనీరింగ్. నేను ఇంకా మీడియం హిందీలో చదువుకున్నారు, ఇంగ్లీష్లో చదువుకున్నారు, లేదంటే అదర్ క్వాలిఫికేషన్ లెవెల్ అనమాట. గ్రాడ్యుయేషన్ బీఈ బీటెక్ బీఎస్సీ లేకపోతే ఇక్కడ ఇదైతే ఇచ్చారో మనం సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఇవన్నీ కూడా జాగ్రత్తగా అయితే మనం మీ యొక్క డాక్యుమెంట్స్ దగ్గర పెట్టుకొని అయితే మనం సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఇంకా మనకి స్పెషలైజేషన్ నాట్ అప్లికబుల్ అయితే నాట్ అప్లికబుల్ పెట్టుకోవచ్చు. ఇంకా కూడా మన యూనివర్సిటీ మీరు ఏ యూనివర్సిటీలో చదివారు, సపోజ్ ఇలాగా మీరు మీ యొక్క యూనివర్సిటీ ఇక్కడ మెన్షన్ చేయాలి, కాలేజ్ ఇక్కడ మెన్షన్ చేయాలి, డ్యూరేషన్ మంత్ ఇయర్ ఎప్పుడు స్టార్ట్ చేశారు, ఎప్పుడు పూర్తి చేశారు, గ్రాడ్యుయేషన్ లేకపోతే డిప్లొమా అనమాట. అలాగే డేట్ ఆఫ్ నోటిఫికేషన్ ఆఫ్ రిజల్ట్ ఇష్యూ ఫైనల్ మార్క్ లిస్ట్, డిగ్రీ డిప్లొమా మీకు ఎప్పుడు రిజల్ట్ వచ్చింది అదైతే ఇక్కడ క్యాలెండర్ నుంచి మంత్ ఇయర్ డే అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఇంకా క్లాస్ మీకు ఫస్ట్ క్లాస్ వచ్చిందా సెకండ్ క్లాస్ వచ్చిందా, ఇంకా కూడా రిజల్ట్ టైప్ పర్సంటేజా గ్రేడ్ సిస్టమా అదైతే మెన్షన్ చేయాలి. రిజల్ట్ స్కోర్ ఇది ఇచ్చిన దాన్ని బట్టి ఇక్కడ వస్తుంది అనమాట. సపోజ్ మీరు సిజిపిఏ అని ఇస్తే మీకు ఏ గ్రేడ్ వచ్చింది అదైతే మెన్షన్ చేయాలి. పర్సంటేజ్ అయితే పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ అయితే ఇవ్వాలి. ఇంకా రిజల్ట్ ఆఫ్ స్కోర్ అది కూడా ఇవ్వాలి. ఇంకా డేట్ ఆఫ్ డిగ్రీ ఇక్కడ మనకి డేట్ ఆఫ్ డిగ్రీ అనమాట, అంటే మీకు ఎప్పుడు ఇష్యూ చేశారు, మీకు సర్టిఫికెట్ మీకు అవార్డు ఎప్పుడు వచ్చింది, ఆ డిగ్రీ సర్టిఫికెట్ ఎప్పుడు ఇష్యూ చేశారు, డేట్ ఆఫ్ డిగ్రీ ఇక్కడ ఇవ్వాలి. డిప్లొమా అయితే డిప్లొమా. ఇంకా మీకు అది కనుక ఇవ్వకపోతే కనుక ఇక్కడ ఇదైతే టిక్ ఆన్ చేయాలి. ఇక్కడ డిగ్రీ సర్టిఫికెట్ అప్లోడ్ చేయాలి 1 MB వరకు పీడిఎఫ్లో. అలాగే మార్క్ షీట్ కూడా ఇక్కడ అప్లోడ్ చేసి మనం సేవ్ అయితే చేయాలి. ఫ్రెండ్స్ మనం నెక్స్ట్ స్టెప్ ఇక్కడికి అయితే వచ్చామన్నమాట. ఇక్కడ మనం ఇచ్చినటువంటి క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అన్నీ వచ్చాయి. ఇక్కడ మనం డిలీట్ చేసుకుని మళ్ళీ ఎంటర్ చేసుకోవచ్చు, లేదంటే ఎడిట్ కూడా చేసుకోవచ్చు. ఇంకా మీకు అడిషనల్ క్వాలిఫికేషన్స్ ఉంటే ఇక్కడ యాడ్ న్యూ క్వాలిఫికేషన్ అనొచ్చు, లేదంటే కనుక ఇక్కడ అన్నీ బాగున్నాయి అనుకుంటే సేవ్ అని కంటిన్యూ అయితే మనం చేయొచ్చు. ఫ్రెండ్స్ మనం ఇక్కడ నెక్స్ట్ స్టెప్ ఆఫ్ అప్లికేషన్ ప్రాసెస్కి అయితే వచ్చాం. ఇక్కడ మనకి టెస్ట్ సెంటర్ ఎగ్జామ్ సెంటర్ కోసం మనకి ఇక్కడ లిస్ట్ అయితే వచ్చింది. అహ్మదాబాద్, భోపాల్, చెన్నై, ఢిల్లీ, గువాహటి, జైపూర్, జమ్మూ, కోచి, కోల్కతా, లక్నో, ముంబై, నాగపూర్, పోర్టుబ్లేర్, రాంచీ, విశాఖపట్నం ఇదైతే మనం సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఇంకా సెకండ్ది ఇక్కడ మనం ఇదైతే సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. సెకండ్ది ఇలాగా మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ సేవ్ అని కంటిన్యూ అయితే చేయాలి. ఫ్రెండ్స్ మనం ఇక్కడ నెక్స్ట్ స్టెప్ ఆఫ్ అప్లికేషన్ ప్రాసెస్కి అయితే వచ్చాము. ఇక్కడ ఫోటో అప్లోడ్ చేయాలి, తర్వాత సిగ్నేచర్ అప్లోడ్ చేయాలి. ఫోటో జేపీజీలో ఉండాలి. 20 to 300 KBలో మనకి 350x350 పిక్సెల్స్లో అయితే ఉండాలన్నమాట. దానికోసం మనకి ఈ సపోజ్ మనకి ఇలాగా ఫోటో అనుకుంటే మనం ఇక్కడ ఇదైతే మనకి పెయింట్ అప్లికేషన్ అనమాట. పెయింట్లోకి వెళ్ళాలి, పెయింట్లోకి వెళ్ళి ఫోటో ఓపెన్ చేసుకొని ఇలాగ రీసైజ్ అని ఉంటుంది. ఇక్కడ పిక్సెల్స్ తీసుకోవాలి, ఇక్కడ ఇది టిక్ ఆఫ్ చేసుకోవాలి. మనం 350x350 అనాలన్నమాట. 350x350 అని చెప్పేసి ఇలా అని చెప్పేసి మనం సేవ్ చేసేసి ఇలాగా ఆ ఫోటో అయితే మనం అప్లోడ్ చేయాలి. అలాగే సిగ్నేచర్ కూడా అప్లోడ్ అయితే మనం చేయాలి. చేసిన తర్వాత ఇక్కడ మనకి నెక్స్ట్ అప్లోడ్ ఫోటోగ్రాఫ్ అండ్ సిగ్నేచర్ బటన్ మీద అయితే క్లిక్ అయితే చేయాలన్నమాట. ఫ్రెండ్స్ మనకి ఇక్కడ నెక్స్ట్ అప్లోడ్ చేసేసాం, అయిపోయింది. ఇక్కడ కన్ఫర్మ్ అప్లోడ్ అనాలి. దీని మీద అయితే క్లిక్ చేసాం. మనం సేవ్ అని కంటిన్యూ చేయాలి. సేవ్ అని కంటిన్యూ చేసాం. ఇక్కడ సబ్మిట్ నవ్ అని ఉంది. ప్రివ్యూ కూడా ఉంది, మనకి ప్రివ్యూ చూసుకోవచ్చు, లేదంటే మనం ఇక్కడ ఓకే అన్నాము. ఇలాగైతే వచ్చింది. ఫ్రెండ్స్ మనం ఇక్కడ ఫీజు అయితే పే చేయాలన్నమాట. 25 రూపీస్. నేను ఎందుకంటే జనరల్ ఇచ్చాను కాబట్టి నేను ఇదైతే పే చేయాలి. కంటిన్యూ అయితే అనాలన్నమాట. ఇక్కడ మనకి పేమెంట్ గేట్వే అనేది ఇక్కడ ఓపెన్ అయితే అవుతున్నట్టు కనపడుతుంది. ఇక్కడ మనకి డెబిట్ కార్డ్స్, క్రెడిట్ కార్డ్స్, అలాగే SBI డెబిట్ కార్డ్స్ లేకపోతే అదర్ డెబిట్ కార్డ్స్ వచ్చాయి. 25 రూపీస్ పే చేయాలి. కన్ఫర్మ్ అనాలి. మళ్ళీ సెకండ్ టైం కన్ఫర్మ్ అనాలి. ఇక్కడ మనకి ఇలాగా వస్తుంది. కార్డ్ డీటెయిల్స్ ఇచ్చేసి మనం ఈ ఫీజు పే చేసిన తర్వాత మన అప్లికేషన్ ఫామ్ అయితే ప్రింట్ తీసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ మనకి 146 UPSC జూనియర్ ఇంజనీర్ అండ్ అదర్ వేకెన్సీస్కి సంబంధించి అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్. విష్ ఆల్ ది బెస్ట్ అండ్ సక్సెస్. హ్యావ్ ఎ నైస్ డే.